హాయ్ అండి. కరివేపాకుతో కారప్పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కరివేపాకు కడిగి బాగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండాను. కారప్పొడికి ధనియాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, నువ్వుపప్పు అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి కరివేపాకు అందులో వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అవటానికి టైం పడుతుంది. పప్పులో కరివేపాకు వేస్తే పిల్లలు తీసేస్తారు కదా. మనం ఇలా కరివేపాకు కారప్పొడి కింద తయారు చేసి పెడితే వేడివేడి ఇడ్లీలో కానీ వేడివేడి రైస్లో కానీ చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. రోజు 4 ఆకులు కరివేపాకు తింటే హెయిర్ ఊడకుండా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది, నల్లగా కూడా ఉంటుంది. కళ్ళకు కూడా మంచిది. కరివేపాకు అందరూ తినరు కాబట్టి ఇలా కారప్పొడి కింద తయారు చేసి వేడివేడి అన్నంలో పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఏగిందో లేదో చేతితోటి ఒక ఆకు నలుపు చూడండి. ఏగిపోయింది కదా. మనకి కరివేపాకు తీసేసి అదే కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ధనియాలు వేసేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసి ఎల్లుల్లిపాయ రేకలు, మినప్పప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, నువ్వులు, జీలకర్ర కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. కారప్పొడికి ఎల్లుల్లిపాయలను, ధనియాలు ఎక్కువగా వేసుకోవాలి. అవి వేసుకుంటేనే కారప్పొడి టేస్ట్గా ఉంటుంది. మనం చల్లారబెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, మిక్సీ బౌల్లో వేసి అది పొడుం కింద చేసుకుందాం. పొడుం కింద చేసేసుకుని బౌల్లోకి తీసేసుకోండి. మళ్ళీ అదే మిక్సీ బౌల్లోకి కారప్పొడికి వేపుకున్నవి ఉన్నాయి కదా, అవి వేసేసి తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక కరివేపాకు పొడి కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టండి. బాగా రెండు మిక్స్ చేయండి. బాగా కలిపేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి కొద్దిగాను మళ్ళీ ఆ కారప్పొడి వేసి ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయటం వలన చాలా టేస్ట్గా ఉంటుంది. 1 నిమిషం ఫ్రై చేస్తే చాలు, రెడీ అయిపోయింది కరివేపాకు పొడి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.